పాత గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సుందర వస్త్ర మహాగణపతిని ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమంతో స్వామివారి దర్శనాలకు ప్రారంభించామని నిర్వాహకుడు గణేష్ అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే స్వామివారిని ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాది స్వామివారి 1,00,000 చీరలతో దర్శనమిస్తారని తెలిపారు. సుమారు 21 రోజులు స్వామివారికి పూజలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. గణనాథుడు దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ పూజ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. एकदंताय विघ्नविनाशनाय श्रीवरदमूर्तये नमो नमः। ध्यायामि ध्यायामि सद्योजातं ఏవి ఏకదంతం గృహస్థం మంజల పరిచిపోయాను. నువ్వు ఇల్లు ఫోటో కానీ వీడియో కాల్ నీ విజువల్ తీస్తా కదా దానిలో అంతే కదా మాట్లాడతావు నేను మాట్లాడి విజువల్ రెడీ చేసుకో. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న మన గాజువాక లంకా మైదానంలో గణేశోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం అవనున్నాయి. ఈరోజు స్వామివారి 11:22 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. స్వామివారి ఈసారి అందరికీ భక్తులందరికీ సుందర వస్త్ర మహాగణపతిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సుమారు 21 రోజు పాటు స్వామివారి నిత్యం పూజలు చేసుకుంటూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకల్లా తెనాలి నుంచి సుమారు 2.5 టన్నులు గల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదం కూడా తెనాల నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక వారం రోజుల్లో మనకి సూరుచి ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తే సూరుచి లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది. అలాగే మీరు చూడొచ్చు సైకిల్ అగరబత్తి వల్ల కూడా భారీ అగరబత్తిని కూడా మనకి స్వామివారికి దూపంగా పట్టడం జరిగిందండి. మనం మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా ఈసారి స్వామివారికి రైట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ తరహాలో బుర్రా కేవ్స్ సెట్టింగ్ అంతా వేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి. భక్తులందరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం.